టోల్ గేట్ దగ్గర పోయి ఏం చేయాలి మనం? టోల్ కట్టి మన బండి మనం తీసుకొని బయటికి రావాలి. అంతేగాని టోల్ గేట్ ఫీజు అడిగితే జేసీబీతోని మొత్తం సాఫ్ చేయిస్తారా? అచ్చం గట్లని చేసిండ్రు ఒక దగ్గర. ఓయమ్మనే, ఇదెక్కడి విచిత్రం అంటున్నారు ఇది చూసిన అందరు జనాలు. ఓహో నీ ముచ్చట సల్లగుండా మరి గింతరు బాబా. పైసలు అడిగినందుకు గిట్లా చేస్తాడా? ఆయనకి ఇది నీ అయ్య వేసిన రోడ్ అనుకుంటున్నావా తాత జాగిరా? పైసలు అడిగినందుకు ఇంత పని చేస్తావా? ప్రభుత్వం వేసిన రోడ్డు మీద ఏ వాహనం తీసుకుపోయినా నడిపించినా కూడా దానికి ట్యాక్స్ అయితే కట్టాల్సిందే కదా. అవునుల్లా గట్లనే టోల్ గేట్ల కాడ కూడా టోల్ పైసలు అయితే కట్టాలి. ఈ ముచ్చట అందరికి తెలిసిందే కదా. కాకపోతే వీడు అట్లా కాదుల్లా, టోల్ గేట్ పైసలు అడిగినందుకు అక్కడ ఉన్న టోల్ ప్లాజా బూతులు వల్లగొట్టిండంట. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లోని ఢిల్లీ నుంచి లక్నోకి వెళ్లే జాతీయ రహదారి ఉన్నది కదా, జాతీయ రహదారి అప్పూర్లో టోల్ ప్లాజా ఉన్నది. ఆ టోల్ బూత్ దగ్గరికి ఒక డ్రైవర్ బుల్డోజర్ పైన వచ్చి వాళ్ళు టోల్ ప్లాజా డబ్బులు అడగగా, నన్ను మీరు డబ్బులు అడుగుతారా అని డ్రైవర్ కోపంతో అక్కడ ఉన్న టోల్ ప్లాజాను బుల్డోజర్ తోటి కూలగొట్టిండు. హౌరా వారి సర్కారు వాళ్ళు ఏమైనా మన అవ్వ చుట్టాలా మన అయ్య చుట్టాలా? పైసలు ఇస్తేనే కదా మనల్ని పోనిచ్చేది. గట్లాంటిది నువ్వు పైసలు ఇవ్వకుండా టోల్ ప్లాజా బూతులు వల్లగొట్టడం న్యాయమా అని ఇది చూసిన జనాలు అందరూ అనబట్టే ఏంబట్టే పోలీసులు అక్కడికి వచ్చి ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేసి ఆ వాహనాన్ని సీజ్ చేసిండ్రు.